వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కాపుల నుంచి దూరం చేసేందుకు వైసీపీ నాయకుల అసత్య ప్రచారం చేస్తున్నారని గూడూరు జనసేన నాయకులు కొణిదెల ముని గిరీష్ వెల్లడించారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని వి కాంప్లెక్స్ లో జనసేన నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు కొణిదెల ముని గిరీష్ మాట్లాడుతూ హత్యలు చేసి జైలుకు వెళ్లి వచ్చే వారికి వైసీపీ ఘన స్వాగతం పలుకుతూ హత్య రాజకీయాలు చేస్తూ కూటమి ప్రభుత్వంలో గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపిస్తున్న జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కాపుల నుంచి దూరం చేసేందుకు వైసీపీ కుట్రలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కష్టపడి పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ కు కాపులతో పాటు అన్ని కులాల వారి మద్దతు ఉందని అన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేయటం మానుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పేటేటి చంద్రనీల్, ఇంద్రవర్ధన్, నయం తదితరులు పాల్గొన్నారు. అర్థం ఏమిటంటే ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి ప్రతిపక్షం లేదనుకోండి, వైసీపీ పార్టీ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ కాపులు అందరూ కూడా రాష్ట్రంలో 27% ఉన్నటువంటి కాపులందరూ కూడా పోలరైజేషన్ అయిపోయింది. ఖచ్చితంగా కూడా ఇంకా పవన్ కళ్యాణ్ నాటి నిజాయితీ కలిగిన నాయకుడి వైపే ఈ కాపు కులం అంతా ఉంటుంది. అతన్ని కాపుగా చూసో కాపు నాయకుడిగా చూసి లేరండి వీళ్ళందరూ కూడా. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, పవన్ కళ్యాణ్లో ఉన్నటువంటి నిజాయితీని చూసి కాపు కులంతో పాటు అన్ని కులాలు కూడా ఓటేశాయి. 94% విన్నింగ్ రేట్ అంటే కాపులు ఒక్కరే చేస్తే రాదు. అన్ని కులాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరూ సపోర్ట్ చేశారు కాబట్టి అంత సక్సెస్ వచ్చింది. ఇప్పుడున్నటువంటి వైసీపీ పార్టీ వాళ్ళకి ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడా లేనటువంటి అభివృద్ధి, దేశంలో ఎప్పుడు కూడా ఎక్కడ రానటువంటి నిధులు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారి కృషి, ఆయన తీసుకున్న అన్ని శాఖల్లో కూడా దూసుకుపోతున్నాడు. కొన్ని వేల కోట్లు తెస్తున్నాడు. 13,000 పంచాయతీల్లో పంచాయతీ సభలు నిర్వహించి నిధులు తీసుకొచ్చాడు. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ గమనించిన తర్వాత ఇంకా 2.5 సంవత్సరంలోనే ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ కాపుల్లో ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు మనకు చాలా కంటకంగా మారాడు. ఈ పవన్ కళ్యాణ్ని కాపులకు దూరం చేయాలి. దూరం చేయాలంటే ఏం చేయాలనేటువంటి ఇష్యూలు ఏమున్నాయో దాన్ని టేకప్ చేయాలని ఒక పనికి మాలిన సంఘటనని, ఒక క్రిమినల్ 25 కేసులు ఉన్నటువంటి ఒక క్రిమినల్ని, ఒక రౌడీ షీటర్ని వాళ్ళు సపోర్ట్ చేస్తూ వాళ్ళని మద్దతు ఇచ్చేదానికి పోతాడు. ఈవెన్ ముద్రగడ పద్మనాభం అనేటువంటి కాపు నాయకుడు, ఇందాక మా సోదరుడు చెప్పినట్టుగా కాపు కులాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్ర స్థాయిలో ఎదిగినటువంటి నాయకుడు. ఆయన కాపులకు ఎప్పుడు ఉపయోగపడలేదు. అటువంటి నాయకుడు పేరు మార్చుకొని పద్మనాభరెడ్డిని వైసీపీకి మద్దతుగా ఉన్నా కూడా ఒక్కరోజు కూడా ఆయన్ని పరామర్శించలేదు. కాపుల మీద ఉన్నటువంటి ప్రేమ జగన్మోహన్ రెడ్డికి అది. ఆయన ఈవెన్ 5% రిజర్వేషన్లు చంద్రబాబు నాయుడు ఇస్తానని చెప్పినా కూడా 2019లో నేను రిజర్వేషన్లు ఇవ్వలేనటువంటి చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి కాపుల మీద ఎంత ప్రేమ ఉందో జగన్మోహన్ రెడ్డికి, అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా కాపు నాయకులందరికీ, కాపులందరికీ కూడా తెలుసు అనమాట. అలాంటిది ఎలా అయినా సరే ఈ పవన్ కళ్యాణ్ని కాపులకు దూరం చేయాలి. ఒక క్రిమినల్ 25 కేసులు ఉన్నటువంటి ఒక క్రిమినల్ తప్పు చేసి ఒక రెడ్డి సమాజం వర్గానికి చెందినటువంటి వ్యక్తిని మర్డర్ చేసి ఇన్ని రోజులు జైల్లో ఉండి బయట వచ్చినటువంటి వ్యక్తి కేవలం అతనికి పోలీసులకి ఉన్నటువంటి వివిధ కారణాల వల్ల అతన్ని లాకప్ డెత్ చేశారు. ఆ లాకప్ డెత్ చేశారా, చనిపోయారా లేదా అనేది లేదు. ఈరోజు ఇమీడియట్గా లాకప్ డెత్ జరిగింది అనే అనుమానాన్ని వైసీపీ పార్టీ ఎప్పుడైతే ప్రవేశపెట్టిందో వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సిట్ వేశారు. ఎప్పుడన్నా జరిగిందా అండి? వైసీపీ ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ని చిత్రహింసలు చేసి మాస్క్ లేదని నడి రోడ్డు మీద అతన్ని ఒక మానసిక రోగిగా క్రియేట్ చేసి అతన్ని మర్డర్ చేసినా కూడా దాని మీద సిట్ లేదు, దాని మీద విచారణ లేదు. అమర్నాథ్ అనేటువంటి వ్యక్తిని, వాళ్ళ అక్కని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి వాళ్ళని ఎదిరించిన దానికి తగలబెడితే అతని మీద సిట్ లేదు. వైసీపీ నాయకులారా, మీరు ఎప్పుడు కూడా మీరు ఏదన్నా తప్పునుంటే ఎత్తి చూపండి, కానీ కాపుల్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కాపు కులాన్ని అంటగట్టి ఆయన్ని దూరం చేస్తే మనం రావచ్చు అనేది మీ భ్రమ. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మెహర్బానీకు ఆయన దగ్గర ఏదో మనం ఈరోజు తిడితే రేపు పదవులు వస్తాయనో మీరు చేస్తున్నారేమో, కానీ మీరు భవిష్యత్తులో మీ పార్టీ అధికారంలోకి రాదు. మీరు ఎవరు కూడా మాట్లాడేవాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలవరు. ఇది రాసి పెట్టుకోండి. గూడూరు నియోజకవర్గం నుంచి మీకు ఇస్తున్నటువంటి సవాల్, అంబటి రాంబాబు కానీ, పేర్ని నాని కానీ, ఎవరైనా కానీ మీరు భవిష్యత్తులో ఎమ్మెల్యేలు కారు. మీ ప్రభుత్వం అధికారంలోకి రాదు. ఎందుకంటే ఈ అద్భుతమైన పరిపాలన ప్రజలు చూసిన తర్వాత మరలా ఇంకొక పార్టీని ఎన్నుకునేటువంటి ప్రసక్తే ఈ రాష్ట్రంలో జరగదని తెలియజేస్తూ, మా నాయకుడికి అండగా ఈ భవిష్యత్తులో మా నాయకుడిని ఏం మాట్లాడినా కూడా, ఎవరేం మాట్లాడినా కూడా మేమందరం కూడా అండగా నిలబడతామని మా పవన్ కళ్యాణ్